అండి, వన్ మినిట్ రెసిపీ సమ్మర్ స్పెషల్ మల్టీ కలర్ ఐస్ క్రీమ్ అండి. దీనికి మన ఎలాంటి బీటర్ ఏమీ అవసరం లేదన్నమాట, ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఫ్రెష్ క్రీమ్ కావాలి. ఈ ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత ఒక 5 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే క్రీమ్ గట్టిగా ఉండేది మొత్తం ఇలా పైకి పేరుకుంటుంది. ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా పైన గట్టిగా ఉన్న క్రీమ్ని మాత్రమే కలెక్ట్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇలా విస్కర్తో బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. దీనిలో ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసి ఇలా జల్లించుకొని దీనిలో కలుపుకోవాలి. వీటన్నిటిని ఇలా విస్కర్తో బాగా కలిపేసేయండి, అంతా మిక్స్ అయిపోతుంది. దీనిలో ఫ్లేవర్ కోసం కొంచెం ఎసెన్స్ వేసుకొని ఇలా కలర్స్ తీసుకున్నాం కాబట్టి 4 బౌల్లో 4 కలర్స్ కలుపుకొని ఈ విధంగా మౌల్డ్స్లో చక్కగా మనం ఇష్టం వచ్చిన డిజైన్స్తో నీట్గా సెట్ చేసుకోవచ్చు. వీటికి స్టిక్స్ పెట్టి 8 నుంచి 10 గంటల సేపు డీప్ ఫ్రీజ్లో పెడితే కలర్ఫుల్ ఐస్ క్రీమ్ పాప్స్ రెడీ. చాలా తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ ఐస్ పాప్సిల్స్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈజీగా రెడీ అవుతాయి. దీనికోసం పొమోగ్రానేట్ తీసుకున్నాను. గింజలు 1 కప్పు గ్రైండింగ్ జార్లో వేసుకొని కొంచెం షుగర్ అలాగే పాలు కానీ నీళ్లు కానీ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసి వాటర్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఆరెంజెస్ కూడా జ్యూస్ పిండుకొని పల్పు రాకుండా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కర్బూజా అండి, చాలా హెల్దీ. దీనిలో కొంచెం పంచదార వేసుకొని దీనిలో కూడా పాలు కానీ నీళ్లు కానీ పోసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు. నెక్స్ట్ తురిమిన క్యారెట్ అలాగే షుగర్ కొంచెం పాలు వేసుకొని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ ని ఐస్ పాప్స్ లో ఫిల్ చేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్ లో పెట్టినట్లయితే హెల్దీగా కూల్ గా ఫ్రూట్ ఐస్ పాప్స్ రెడీ అవుతాయి. ఈ సమ్మర్ లో మీరు ఇంట్లో ఇలా తయారు చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారు. నచ్చిందా లైక్ చేయండి. హాయ్ అండి, ఈరోజు 1 మినిట్ రెసిపీ సమ్మర్ స్పెషల్గా మిల్క్ ఐస్ క్రీమ్ తయారు చేసి చూపిస్తాను. దీనికోసం ఎలాంటి క్రీమ్స్ ఏం అవసరం లేదనమాట, మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి. దీనిలో 1 కప్పు పాలు పోసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగర్ తీసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం థిక్గా క్రీమీగా అవ్వడం కోసం. ఈ మూడింటిని ఉండలేకుండా ఇలా ఫస్ట్ కలుపుకున్న తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టేసి ఒక 3 నిమిషాలు దగ్గరుండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కొంచెం వేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. గట్టిగా ఫామ్ అవుతుంది. దీన్ని ఒక గ్రైండింగ్ జార్లో వేసి మళ్ళీ కొంచెం పాలు పోసి బ్లెండ్ చేసినట్లయితే క్రీమీగా తయారవుతుంది. ఈ మౌల్స్ వచ్చేసి ఐస్ పాప్స్ సిలికాన్ మౌల్స్ అండి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దీనిలో ఫిల్ చేసుకొని ఈ స్టిక్స్ పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే ఐస్ పాప్స్ రెడీ. షార్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్ అండి, ఈరోజు సమ్మర్ స్పెషల్గా ఐస్ పాప్సిల్స్ ని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంకొక స్పెషల్ ఉందండి, ఈ ఐస్ తింటే మన శరీరంలో వేడి మటుమాయం అయిపోతుంది. అదేంటబ్బా అనుకుంటున్నారా? అదే లాజిక్, అదే మ్యాజిక్, రండి చూసేద్దాం. దీనికోసం రువబ్జా సిరప్ అలాగే నన్నారి సిరప్, నిమ్మరసము, నానబెట్టుకున్న సబ్జాలు తీసుకోండి. 1 కప్పులోకి కొన్నిగా వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. చెప్పండి, దీనిలోకి మనం సోడాని మౌల్తో కొలిచి పోసుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అలాగే ప్లెయిన్ ఒకటి తయారు చేశాను, ఇంకొకటి మొజిటో అండి. మొజిటో అంటే పుదీనా ఆకులు 2, 1 నిమ్మ చెక్క వేసుకొని కొంచెం క్రష్ చేసి దీనిలో సోడా అలాగే షుగర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్లెయిన్ మొజిటో రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న వీటిని మౌల్స్ లో పోసి 8 నుంచి 10 గంటలు డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ పాప్సిల్స్ రెడీ. ఈ ఐస్ పాప్సిల్స్ తింటే వేడి తగ్గుతుందా లేదా మీరే చెప్పండి. నచ్చిందా లైక్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ పాప్సిల్స్ అండి. దీన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయతో తయారు చేశాను. పుల్లగా తీగా భలే ఉంటాయండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. దీనికోసం ఒక పుల్లటి పచ్చి మామిడికాయ తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కండను కట్ చేసుకొని ఒక కడాయిలోకి వేసుకోండి. ఒక 1/2 లీటర్ వాటర్ అలాగే 1 కప్పు వరకు పంచదార వేసుకోండి.
మామిడికాయ పులుపుని బట్టి పంచదార కానీ నీళ్లు కానీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి. చూడండి, ఇది కొంచెం ఉడికి జెల్లీ లాగా ఈ మామిడి ముక్క తయారైనప్పుడు మంచి కలర్ఫుల్ గా ఉండడం కోసం ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ వేసాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. ఆ తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకొని గుజ్జు మాత్రమే ఉండేటట్లుగా ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ మామిడికాయ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా తీగా భలే ఉంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఐస్ బాక్సెస్ లోకి ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేస్తే రెడీ. నచ్చిందా?